కాలం ఈ నలుగురితో ఎట్లా ఆడుకుంటుందో మీరు ఒకసారి చూడండి. ఫస్ట్ సంజు శాంసన్ చక్కగా ఆడుతున్నప్పుడు సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్గా ఉన్నారు. తర్వాత గిల్ ఓపెనింగ్ చేశాడు అభిషేక్ శర్మతో. తర్వాత గిల్ కోసమని సంజు శాంసన్ పక్కకు పెట్టడం మనకు తెలిసిందే. తర్వాత గిల్ ఏమైనా సుఖపడ్డాడంటే గిల్ జట్లోనే లేకుండా పోయాడు. సో ఆ తర్వాత మనకు అభిషేక్ శర్మ మొన్నటి వరకు వరల్డ్ కప్ ముందు వరకు కూడా హీరో. బట్ తర్వాత 0 తర్వాత నిన్న 15. సో అభిషేక్ శర్మ వరల్డ్ కప్లో మొట్టమొదటి రన్స్ నిన్న చేశాడు. ఆశ్చర్యంగా ఉంది కదా. తర్వాత ఇషాన్ కిషన్ ఈ వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్ సిరీస్ తోటి మరి ఒక వెలుగులోకి వచ్చి తురుపుముక్కగా భావింపబడ్డాడు. సో వరల్డ్ కప్లో పేలవ ప్రదర్శన. సో తర్వాత ఈ ముగ్గురు కాకుండా మరి బయట ఉన్నది ఎవరైనా అంటే గిల్. ఈ గిల్ తోటి కూడా మరి కాలం ఆడుకున్నది. గిల్ కూడా యాక్చువల్గా అద్భుతమైన ప్లేయర్, T20 కూడా చక్కని ప్లేయర్. కానీ అతని మీద ప్రెషర్ పడిపోయింది. ఎందుకంటే ఈ ముగ్గురు కూడా చక్కగా ఆడుతున్నారు. సో ఈ ముగ్గురులో మరి ఎవరికంటే తను గొప్ప, నేను వీళ్ళకంటే చక్కగా రాణించాలి, లేకపోతే నన్ను ఒక రిఫరెన్స్ క్యాండిడేట్గా పరిగణిస్తారు అని అతని లోపల కూడా ఒక ఆలోచన ఉండవచ్చు. దానివల్ల కూడా గిల్ చక్కగా ఆడలేకపోయినాడు. ఇంకోటి ఏంటంటే గిల్ ఆస్ట్రేలియాలో కూడా ఓపెనింగ్ చేశాడు T20 లోపల. తర్వాత ఈ నలుగురితో కాలం ఎలా ఆడిందో మీరు చూడండి. ఇప్పుడు సంజు శాంసన్ ఆడుకుంది, తర్వాత అభిషేక్ శర్మ పరిస్థితి చూస్తున్నారు. ఇషాన్ కిషన్ మళ్ళీ అందరూ మర్చిపోయినారు. 4 మ్యాచ్లు ఫెయిల్ అయ్యేసరికి అందరూ మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు అందరికి కూడా ఎవరు గుర్తు వస్తున్నారు? ఇటు తిలక్ వర్మ కూడా ఫెయిల్ అవుతున్నాడు. ఇప్పుడు ఎవరు గుర్తు వస్తున్నారు అందరికీ? మనకు శ్రేయస్ అయ్యర్ గుర్తొస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్కి అన్యాయం జరిగింది. ఇప్పుడు గుర్తొస్తుంది అందరికీ శ్రేయస్ అయ్యర్. మనం ముందే చెప్పాం, శ్రేయస్ అయ్యర్ తప్పకుండా ఉండాల్సిన ప్లేయర్ T20 లోపల. చాలా చక్కని ప్లేయర్. బట్ ఏం చేస్తాం, ఇప్పుడు ఏం చేయలేము కూడా, అతను తీసుకురాలేము కూడా. సో కాలం ఆడిన ఒక వింత నాటకం ఇది.